మొత్తానికి హైదరాబాద్ మెట్రోకి సంబంధించి ఎల్ఎన్టీ అయితే తాజాగా చేతులెత్తేసింది. ఇక ప్రభుత్వమే మెట్రోని నిర్వహించబోతోంది. ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయి. చర్చల అనంతరం కీలక నిర్ణయం అయితే తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ నగర భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ముందడుగు అనుకోవాలి ఇది. మెట్రో రైలు సేవలను నగరమంతా విస్తరించేందుకు అవసరమైన 2వ దశ 3వ దశ మెట్రోల నిర్మాణానికి అడ్డంకులు కూడా తొలగిపోయాయి. 2, 3 దశల్లో ఏ రకంగానూ భాగస్వామ్యం పంచుకోవడానికి సిద్ధంగా లేని ఎల్ఎన్టీ సంస్థను సాగనంపి తొలిదశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందట. దాంతో దేశంలోనే తొలి ప్రైవేటు మెట్రో ప్రభుత్వ పరం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎల్ఎన్టీ ప్రతినిధులతో కూర్చొని చర్చలు జరిపారు. మెట్రో మొదటి దశ కింద ఉన్న 13,000 కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకోవడానికి కూడా అంగీకరించింది. హైదరాబాద్ మెట్రో రైలు స్పెషల్ పర్పస్ వెహికల్లో ఎల్ఎన్టీ భాగమైన 5,900 కోట్ల మొత్తంలో 2,000 కోట్లు వన్ టైంలో సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు కూడా సమ్మతం తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మెట్రో తొలి దశ నిర్వహణ ప్రభుత్వం చేతికొస్తుంది. 2వ దశ పనులకు కూడా మార్గం సుగమం అవుతుంది. అయితే ఇక్కడ ఇక్కడ ఎల్ఎన్టీని సాగనంపబోతున్నారు అనేది వీళ్ళ వెర్షన్ అయితే ఇక్కడ రాశారు. కాకపోతే ఎల్ఎన్టీ చెప్పింది ఏంటి, మొన్న మా వల్ల కావట్లేదు, మేము ఇంకా నిర్వహించలేకపోతున్నాం, అప్పులు పాలైపోతున్నాం, మేము ఇచ్చేయాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళే కేంద్రానికి లేఖ రాశారు అనేది మనం చెప్పిన మాట. ఏది ఏమైనా ఇప్పుడు ఇక హైదరాబాద్ మెట్రో ఒక రకంగా దేశంలోనే ఇది కీలకమైన నిర్ణయం. హైదరాబాద్ మెట్రో ఇప్పటివరకు ఎల్ఎన్టీ నిర్వహించింది. ఇక్కడి నుంచి ప్రభుత్వం నిర్వహించబోతోంది, ప్రభుత్వ చేతిలోకి రాబోతోంది. మరి నిర్వహణ ఎలా ఉంటుంది, ప్రయాణికుల సౌకర్యార్థం ఎలా వాళ్ళు అద్భుతంగా నిర్వహిస్తారు, లాభాల్లోకి ఎలా తీసుకొస్తారు, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు.